హాయ్ బ్రో. హాయ్. ప్రజెంట్ ట్రెండ్ అయ్యే న్యూస్ ఏంటంటే తెలుసు నీకు ఆల్రెడీ తిరుపతి గురించి అని. తెలుసు. తిరుపతి అంటే అందరికి ఒక ఎమోషన్. తెలుగు వాళ్ళనే కాదు ఇతర రాష్ట్రాలు కూడా తిరుమల చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అంత ప్రసిద్ధి. అవును, అన్ని మతాల వాళ్ళు వెళ్తారు, కొంతమంది క్రిస్టియన్స్ కూడా వెళ్తారు. ఇప్పుడు ఏమైందంటే కొన్ని రోజుల క్రితం జంతువుల కొవ్వే, కొన్ని చేపాయిలు ఇట్లా ప్రసాదాల్లో కలిసినాయని చెప్పేసి నిన్న 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం గారు అయితే చెప్పేశారు. అది ల్యాబ్లో కూడా ప్రూఫ్ అయింది, ఇది చేసినంత జగన్ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యారు. చాలామంది అయితే దాని మీద విమర్శలు జరుగుతున్నాయి. సో నీకు ఒక హిందువుగా నువ్వు చాలాసార్లు వెళ్ళి ఉంటావు తిరుపతి, అంతా జరిగిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే పంది కొవ్వు పంది కొవ్వు, చేప ఆయిలు అండ్ బర్రికి సంబంధించిన లోపల అది కూడా కొవ్వులాగా ఉంటుంది. అది ఈ 3 మిక్స్ చేసి ఆయిల్గా చేసి లడ్డు అయితే తయారు చేస్తున్నట్టుగా అయితే ల్యాబ్లో తేలింది. ఇంకొకటి ఎక్కడ ఏ సన్నిధిలో కూడా లడ్డూకి ఆ టేస్ట్ రాదు, తిరుపతి లడ్డు ఉన్నంత టేస్ట్. సో దానివల్ల అందుకేమో అంటే మనం తిరుపతి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తుంటారు లడ్డు తీసురండి అని. ఎందుకంటే ఆ టేస్ట్ ఎక్కడా రాదు, తిరుపతిలో తప్ప. సో ఇవన్నీ కలుపుతాం వల్లే ఈ టేస్ట్ అయితే వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అది బయట పెట్టారు కాబట్టి ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఇది ఇలా కలుపుతూనే ఉంటారు. ఎంతమంది ఎన్ని లక్షల మంది భక్తులు తిని ఉంటారు. ఈ రోగాలు ఇవన్నీ వచ్చేవి కూడా వీటి గురించి అని నేను అనుకుంటున్నాను. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? నిజంగా కొన్ని లక్షల మంది వెళ్ళే భక్తులు ఏదో నమ్మకంతో వెళ్తారు, కోరికలు కోరుకొని వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు ఆరోగ్యంగా రావట్లా అది తిని. కానీ ఏమన్నా ఎఫెక్ట్ పడిందంటే మత మార్పిడిని ఏమన్నా చేయాలి అనే ఉద్దేశంలో అంటే అలా ఏమనుకుంటున్నా నేను. యాక్చువల్గా అది తయారు చేసేది కూడా ఒక హిందువే అంట. అలాంటిది ఒక హిందూ మతంలో ఉండి తయారు అసలు ఎలా చేస్తున్నాడు? అక్కడ సెక్యూరిటీ లేదా? అవన్నీ ఎందుకు బయట పెట్టట్లేదు ఇప్పుడు దాకా? ఈయన బయట పెట్టేదాకా దానికి ఉన్న ముందు ప్రభుత్వం కంపల్సరీ తెలిసే ఉంటుంది. ఆయన కావాలని జగన్ గారు ఎందుకు పెట్టలేదు బయట అంటే దానివల్ల ఆదాయం వస్తుంది. లడ్డు అన్నది కొన్ని వేల కోట్లు ఆదాయం అక్కడ. అలాంటి ఆదాయం తగ్గిపోద్దానే? ఆ డబ్బు అంతా గవర్నమెంట్కేగా. సో ఇవన్నీ కూడా చాలా అయితే డౌట్స్ వస్తున్నాయి. మరి జనాలందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇకపై తిరుపతి లడ్డు ఉండదు, లేదు ఉండాలి అనుకుంటే ఫుల్ సెక్యూరిటీతో సీసీ కెమెరాలు అవన్నీ పెట్టి బందోబస్తుగా తయారు చేపిస్తారేమో అని అయితే నేను అనుకుంటున్నా. లేదు ఇక ఆపేయాలి అనుకుంటే కనుక చాలా దెబ్బ అయితే పడుతుంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ మన రాష్ట్రంలో కాదు, చాలా ఒడిశా పక్క రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు అయితే దగ్గర చేయడం జరుగుతుంది. సో ఒకవేళ నిజంగా అది నిజమైతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, మిగతా వాళ్ళు టీటీడీ సభ్యులు అవ్వచ్చు. సో అదే జరిగితే ఎలా ఉండబోతుందంటే పరిస్థితి? ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర ఇలా చేస్తుంటేనే లోపలేస్తున్నారు. అలాంటిది కొన్ని వేల లక్షల మంది వెళ్ళే గుడి అది. తిరుపతి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరుగా. అది ఎంత పుణ్యక్షేత్రం అది. అలాంటి గుళ్ళు అలా చేశారు అంటే దానికి కంపల్సరీ కూడా చర్య తీసుకుంటారు. అది ఎలాంటి చర్య తీసుకుంటారు ఏంటి అన్నది పబ్లిక్కే వదిలేయాలి మనం. ఎందుకంటే ఇది ఈజ్ అ పబ్లిక్ ఇష్యూ. మనం నార్మల్గా మాట్లాడుకుంటే ఇదంటే సరిపోద్ది. అది ఏంటంటే ఆల్మోస్ట్ అసలు ఈ కులం లేదు, ఆ కులం లేదు, అన్ని కులాలు వెళ్ళే గుడి అది. సో పబ్లిక్కే ఏం చెప్తారు ఏంటి అన్నది వేచి చూస్తున్నాం మేము కూడా. అది ఇలాంటి చర్యలు అయితే మళ్ళీ జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతే. ఇలాంటివి అసలు జరిగితే ఇంకా ఎలా ఉంటుందంటే తలకాయ ఏమో కిందకి కాళ్ళు పైకేసి అలాంటి తీసి కింద మంట పెట్టాలా అది.